11th వన్. లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరశివురలాయే అంటే సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించినందుకు శ్రీరాముల వారు ఎంతో హర్షించి నిన్ను కీర్తించినారు. 12th వన్. రఘుపతి కిన్హి బహుత బఢాయి తుమ మమ ప్రియ భరతి సమభాయి. రామచంద్రుడు ఆనంద భాష్పాలతో నిన్ను కీర్తిస్తూ, సోదరా నీవును నాకు భరతునితో సమానం అని చెప్పిరి. 13th. సహస్రవదన తుంహరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై. నిన్ను 1000 ముఖాలు ఉన్న ఆదిశేషుడు కీర్తిస్తున్నాడు అంటూ రాముల వారు తనని ఆలింగనం చేసుకున్నారు. 14th. సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష. ఇంకా సనక సనందాదులు బ్రహ్మాది దేవతలు మునులు నారదుడు శారద అని కీర్తిని గానం చేస్తున్నారు. 15th. యమ కుబేర దిగపాల జహాతే కవి కవి కోవిద కహి సకై కహాతే. యముడు కుబేరుడు అష్ట దిక్పాలకులు వీళ్ళకి నిన్ను కీర్తించడం సాధ్యం కావడం లేదు. అలాంటప్పుడు కవులకు పండితులకు ఎలా సాధ్యమవుతుంది? మరి మేమెంత వారము స్వామి? 16th. తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా రామమిలాయ రాజపద దీన్హా. నీవు సుగ్రీవునికి చేసిన మేలు ఎంతో ప్రశంసనీయమైనది. సుగ్రీవునికి రాముల వారికి స్నేహం చేయించినావు. సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజుణ్ణి చేశావు. 17th. తుంహర మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభ జగజాన. నిన్ను ఉపాసించి విభీషణుడు నిర్భయంగా లంకాధిపతి అయినాడు కదా. 18th. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. సూర్యుణ్ణి చేరాలంటే 1,90,00,000 మైళ్ళ దూరం ప్రయాణించాలి. అలాంటిది నీవు అవలీలగా సూర్యుణ్ణి చేరి మధుర ఫలమని సూర్యుణ్ణి నోట్లో పెట్టుకోబోయావు. అలాంటి నీ సాహసాన్ని నిర్భయాన్ని ఏమని వర్ణించాలి ప్రభు? 19th. ప్రభు ముద్రికా మేలిముఖమాహి జలది లంఘీ గయే అజరజ నాహి. రామచంద్రులు ఇచ్చిన ముద్రికను నోట్లో పెట్టుకొని సముద్రాన్ని అవలీలగా దాటేశారు. 20th. దుర్గమ కాజా జగతికి జేతే సుగమ అనుగ్రహ తుంహరతేతే. ఈ జగత్తులో ఎలాంటి కష్టతరమైన పని అయినా నీ అనుగ్రహం ఉంటే చాలు సులభమవుతుంది. అసాధ్యమైనది నీ అనుగ్రహం ఉంటే సుగమం అవుతుంది.